బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం విజయపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడ మగ అని తేడా లేదండి. ఒక క్రేజీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ప్రతి ఒక్కరికి కన్ఫ్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్టన్ టైం వచ్చినప్పుడు ఆ టైంని బట్టి తెలుస్తుంది. ఒక అమ్మాయి మనసులో మనం ఉన్నాము అని ఏ విధంగా తెలుస్తుందని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. ఒక అబ్బాయి మనసులో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇవి ఎలా తెలుస్తాయండి? నిజం చెప్పాలంటే అండి, అది ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అది ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సో కొన్ని అంటే తెలియని ఇండైరెక్ట్ డైరెక్ట్ కమ్యూనికేషన్స్ అనేవి వాళ్ళ మధ్య నడుస్తూ ఉంటాయి. మైండ్ వేవ్ కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటాయి. అది ఏంటంటే ఆ ఫీల్ అది ఇచ్చే వాళ్ళకి, అది రిసీవ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అది తెలిసే వైబ్రేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఎంతమంది గుంపులో ఉంటే కూడా వీళ్ళిద్దరి అంటే చూసుకునే విధానం కానీ, ఒక నవ్వుకునే ఒక స్మైల్ కానీ, ఏదో ఒకటి హింట్లు అనేవి తెలియకుండానే బాడీ లాంగ్వేజ్లో వాళ్ళిద్దరికి కమ్యూనికేట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళిద్దరికే ఓపెన్ అవుతాయి. అది చూసే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, బట్ క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది. వీళ్ళిద్దరికి ఒకళ్ళ ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టంలా ఉంది అనేది గమనించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏమవుతుందంటే మెయిన్లీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అవతల ఇష్టపడినప్పుడు వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. అది ఇక అంటే ఫస్ట్ కామన్ అది. బట్ ఏంటంటే తెలియకుండానే ఆ వ్యక్తి వచ్చినప్పుడు వీళ్ళ కళ్ళల్లో ఒక తెలియని గ్లో అనేది వస్తుంది ఫేస్లో. అది అంటే తెలియకుండానే వచ్చేస్తాయి మార్పులు. అంటే ఒక స్మైల్ రావటం, ఒక కళ్ళు అంటే మొహం మతాబులాగా వెలిగిపోవటం, ఇలాంటివి వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకు నచ్చిన వ్యక్తి కనపడగానే మనకు చూడండి ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చేస్తుంది. సో అది దట్టు ఎస్పెషలీ ఆ యంగ్ ఏజ్లో అది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అట్లా ఒక మంచి వెల్కమింగ్ స్మైల్ అనేది వస్తుంది. అట్లాగే మామూలుగా మనం ఇంకా చూసి అంటే ఇంకా తరచి చెప్పుకోవాలంటే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో వీళ్ళు తెలుసుకోవటం, వాళ్ళకి నచ్చినవి ఏదన్నా ఉంటే అవి వాళ్ళు సాధించడంలో హెల్ప్ చేయటం, ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలిసినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అవే గిఫ్ట్లుగా ఇవ్వటం, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇష్టాలు తెలుసుకుని సందర్భం వచ్చినప్పుడు వాటిల్ని అందించటం కానీ అవి జరిగేలాగా చేయటం కానీ, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులో నోట్ చేసుకుని ఉంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టం అని తెలిసిందనుకోండి ఇతనికి. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా బ్లూ కలర్ది ఒక స్పెషల్గా కనపడినప్పుడు వెంటనే అతనికి ఈ అమ్మాయి గుర్తొస్తుంది. సో అది అట్లా తెచ్చివ్వటం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అట్లాగే ఇప్పుడు అమ్మాయికైనా సరే ఒక అమ్మాయి మనసులో నేనున్నాను అని అబ్బాయికి తెలవాలి అంటే కనుక ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వీళ్ళ గోల్స్ ఏంటి, వీళ్ళ లక్ష్యాలు ఏంటి జీవితంలో అని తెలుసుకోవటం, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడగటం, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేయటం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే వీళ్ళ ఇంటికి రావటానికి అతను ఒకవేళ అడిగితే వెంటనే ఒప్పుకోవటం, లేదంటే ఇంట్రెస్ట్ చూపించి మరి నన్ను మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తామని అడగటం, ఇవన్నీ ఏంటంటే షీఈ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటుంది అతనితో అనే దానికి ఒక చిన్న చిన్న సంకేతాలు అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం బౌండరీస్ బెస్ట్ ఫ్రెండ్స్గా కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉండటంతో కొంచెం తగ్గుతున్నాయి అనుకోండి. వాళ్ళకి కన్ఫ్యూజన్స్ తీరి, బట్ ఏదైనా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఇప్పుడు చాలా వరకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ ఎవరితో అయితే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ అన్నిట్లోనూ వీళ్ళు పార్ట్ తీసుకోవాలనే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అంటే ఏ జాబ్కి అప్లై చేస్తున్నావు, ఇదైతే ఇంకా బాగుంటుంది కదా, ఇదైతే నీకు ఇంకా బెటర్ కదా, నీకున్న ఆపర్చునిటీస్కి లేకపోతే నీకున్న స్కిల్స్కి నువ్వు ఇటు వెళ్తే మంచిది కదా అని గైడ్ చేయటం. సో అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళకి ఇష్టమైన ఏంటో తెలుసుకుని ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవి తీసుకోవటం, గిఫ్ట్లు ఇలాంటివి, అంటే పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం. ఇందాక నేను అన్నట్టు వీళ్ళ ఫ్యామిలీకి కూడా అతన్ని ఇంట్రడ్యూస్ చేసి సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడల్లా ఇతని గురించి ఇంట్లో మెన్షన్ చేయటం.
సో దట్ ఫెమిలియర్ అవుతూ ఉంటాడు కదా, రేపొద్దున సడన్ షాక్లు ఇవ్వకుండా. ఓకే. సో ఇలాంటివి తెలియకుండానే చేస్తూ ఉంటారు, తెలివిగా కూడా చేస్తూ ఉంటారు. అంటే పలానా వాళ్ళ మనసులో మనం ఉన్నాము అనుకున్నప్పుడు కొంతమంది మైండ్తో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏదో రకంగా కమ్యూనికేట్ చేస్తారు, లేదంటే కొంతమంది ఓరల్గా కమ్యూనికేట్ చేస్తారు, కొంతమంది బాడీ లాంగ్వేజ్ని బట్టి కమ్యూనికేట్ చేస్తారు, కొంతమంది టచ్స్తో కమ్యూనికేట్ చేస్తారు. అంటే టచ్ చేసినా అది అంటే ఫ్రెండ్లీగా, అంటే మామూలుగా ప్యాటింగో చిన్న ఫ్రెండ్లీ హగ్లానో ఇట్లానే ఉంటుంది అనుకోండి. బట్ ఏదైనా ఈజీగా సెన్స్ చేసేయచ్చు ఒకళ్ళకొకళ్ళు, వీళ్ళకి ఇతనికి నేనంటే ఇష్టం, లేకపోతే ఈ అమ్మాయికి నేనంటే ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. అంత ఆబ్వియస్గా వీళ్ళు క్యాచ్ చేసేలాగానే కమ్యూనికేట్ చేయగలుగుతారు, తెలుస్తుంది అవతల వాళ్ళకి కూడా డెఫినెట్గా. ప్లస్ ఇంకా ఒకటండి, ఇది ఒకప్పుడైతే ఇట్లా అంటే రకరకాల ప్రయత్నాల ద్వారా కమ్యూనికేట్ చేసి చెప్పలేకపోవటం, లేకపోతే అవతల వ్యక్తి తెలుసుకోవాలనుకోవటం, ఇట్లా చెప్పటానికి మొహమాట పడటం అట్లా ఉండేది. ఇప్పుడు కనుక నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఇతనే నా ఫ్యూచర్ అని అనుకున్నప్పుడు మాత్రం చెప్పేంత కమ్యూనికేషన్ స్టైల్స్ అంటే ఆ చొరవ అవి కూడా చాలామంది దగ్గర ఉంటున్నాయి, మొహమాట పడట్లేదు చెప్పదలుచుకున్నప్పుడు. ఓకే. పొజెసివ్నెస్ ఎంతవరకు ఈ కమ్యూనికేషన్లో ఉంటుందండి? పొసెసివ్నెస్ అనేది ఇండివిజువల్ని బట్టి ఉంటుందండి, అందరికీ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ మీద కానీ, వాళ్ళ ఎబిలిటీస్ మీద కానీ, సెల్ఫ్గా వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి మీద పొసెసివ్నెస్ అనేది అంత ఉండట్లేదు, అవసరం లేదు. ఎందుకంటే బికాస్ దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్సెల్వ్స్. పొసెసివ్నెస్ ఎప్పుడు వస్తుంది? అవతల వ్యక్తికి ఎక్కడో ఇంకా నేను సరిపోనేమో అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు నిండుకుండగా నీకు అన్నీ ఉంది, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు అనుకున్నప్పుడు నీకు ఆ అమ్మాయి మీద పొసెసివ్నెస్ రావాల్సిన అవసరం లేదు. నీది అనుకున్నది ఇప్పుడు నీది అని నీకు నమ్మకం ఉందనుకోండి, నువ్వు దాన్ని వెంటపడాల్సిన అవసరం లేదు కదా. అవును, కొంతమంది మెచ్యూర్డ్గా తెలుసుకుంటూ ఉంటారు కదా, ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందండి? అదే అండి, కంటి చూపు చెప్తుంది, కొంటె నవ్వు చెప్తుంది అన్నట్టు కొన్ని అంటే అవి చెప్పాను కదా, బాడీ లాంగ్వేజ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎవరికి ఏంటి అన్నది. అది ఈజీగా అంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళిద్దరికీ అది అర్థమవుతుంది. ఆ కెమిస్ట్రీ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ, వాళ్ళు చూసే చూపు కానీ, నవ్వే నవ్వు కానీ, అవతల వ్యక్తికి మనం అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది అనేది తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరీ టూ ఆబ్వియస్గా ఉంటే కనుక చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఇష్టం అనుకుంటా, చూడు నీకు లైన్ వేస్తున్నాడు అనుకుంటా, నీకు లైన్ వేస్తుంది అనుకుంటా అని కూడా వీళ్ళు ఏడిపించే సందర్భాలు ఉంటాయి. అవును, తను చూసే చూపులోనే తెలిసిపోతుంది నువ్వంటే చాలా ఇష్టం అని. ఏంటో కనుక్కున్నావా మరి? ఫ్రెండ్స్ నుంచి సరదా టీజింగ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక ఏజ్లో, ఎస్పెషలీ ఆ టీనేజ్లో, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే ఆ ఇష్టం అనేది ఎక్స్ప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు, బాడీ లాంగ్వేజ్ అయితేనేమి, స్మైల్ అయితేనేమి, చూపు అయితేనేమి, వాళ్ళని చూడగానే వీళ్ళల్లో వచ్చే యాక్టివ్నెస్, ఆ మాట్లాడే విధానం వల్ల ఈజీగా కనుక్కుంటారు. ఎందుకంటే అదే వేవ్ లెంత్లో ఉంటారు వాళ్ళు, సో బాగా కనెక్ట్ అవుతారు. మామూలుగా మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, చూడు నీకు ఏంటి ఏదో మొత్తానికి ఏదో విషయం ఉన్నట్టుంది, అబ్బాయి ఇటే చూస్తున్నాడు, ఏంటి మరి పడిపోయినట్టున్నాడు, ఇలా ఏదో సరదాగా అంటుంటారు కదా. గొడవ కూడా ఎక్కువ ఇష్టం ఉన్న మనిషి మీదే పడుతూ ఉంటారు కదా, ఎక్కువ సాధించడం, అల్లరి చేయటం, గోల్ చేయటం, వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఎక్కువ ఓపెన్ అవుతుంది. వాళ్ళకి ఏదన్నా బాగాలేదంటే కూడా వీళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ పంపించడం, హడావిడి ఊరెళ్తే వాళ్ళకి నచ్చినవి తెచ్చివ్వటం, వెళ్ళే ముందు కూడా ఎక్కడున్నా సాధించి తీసుకొచ్చి మరీ చేతిలో పెడతారు. ఇప్పుడు వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి నిజంగా. కొంతవరకు ఈ కమ్యూనికేషన్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని పదార్థాలకు దారితీస్తుందేమో కానీ కొన్ని మాత్రం మంచి లైఫ్ని లీడ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. బట్ ఏదైనా సరే కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మంచి సబ్జెక్ట్ని నాకు తెలిసి చాలామంది పాత రోజులకి వెళ్ళిపోయి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా ఆశ్చర్యపోయే పని లేదు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము. సో ఈ సబ్జెక్ట్ మీద మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు కవర్ చేయని పాయింట్స్ ఉంటాయి, మీరు రిలాక్స్డ్గా చూసేటప్పుడు మీకు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్
ఆలోచించినప్పుడు కొన్ని వస్తాయి కదా, అవి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది, లేదంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు.